ఏమి కాపులకి అన్నం పెట్టలా, కాపు సామాజిక వర్గపు ఎదుగుదలకు అతనేం కారకుడు కాదు. కాపు సామాజిక వర్గం వాళ్ళు ఓన్ చేసుకోవడం వల్ల మెగా కుటుంబం బ్రతికింది కానీ ఫ్యాన్స్ పరంగా వాళ్ళ వలన మెగా కాపులకి ఏమి జరగలేదు కదా. మీరు మెగా కుటుంబం వల్ల కాపులకి ఏమైనా ఒరిగింది ఉందా? లేదు. కానీ కాపులు ఓన్ చేసుకున్నారు. అది సినిమాల్లో అతను ఓన్ చేసుకున్నాడు. ఆ సినిమాల్లో ఓన్ చేసుకున్నోళ్ళు పాలిటిక్స్ లో కూడా ఒకసారి ఓన్ చేసుకున్నాడు. చేసుకోవడం బట్టే కదా 18% అప్పుడు దెబ్బతిన్నారు. అట్లాంటి వాళ్ళు ఇవాళ రోజున మళ్ళీ ఎందుకని అప్పుడు చిరంజీవిని ఓన్ చేసుకున్న మెగా కుటుంబాన్ని ఓన్ చేసుకున్నటువంటిది చిరంజీవిని పొలిటికల్ గా కూడా ఓన్ చేసుకునేందుకు మనదంటూ ఒక ఆల్టర్నేటివ్ గా, ఇప్పుడు ఆల్టర్నేటివ్ గా అని ఈయన్ని నమ్మితే ఈయన తీసుకెళ్లి తెలుగుదేశంతో కలిపాడు. ప్లస్ ఈయన రెగ్యులర్ గా చెప్పే నీతి ఏంటి? జగన్ నేను ద్వేషిస్తున్నా మీరు ద్వేషించండి, రెడ్లను నేను ద్వేషిస్తున్నా మీరు ద్వేషించండి, కమ్మని నేను ప్రేమిస్తున్నా మీరు ప్రేమించండి, చంద్రబాబు నేను ప్రేమిస్తున్నా మీరు ప్రేమించండి. అంటే వాళ్ళు ఎందుకు ప్రేమించాలి ఈయన కోసం? వాళ్ళు ఎందుకు ద్వేషించాలి? అంటే అక్కడ ఏంటి 2009తో ఇప్పుడు కంపేర్ చేయడానికి క్యాలిక్యులేషన్ ఏంటి అంటే, అప్పుడు 200 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి 294 స్థానాల్లో ఖచ్చితంగా 154 రావడం, అంటే 152 రావడం, వీళ్ళకి కూడా 92 రావడం. అప్పుడు కూడా సేమ్ ఇప్పటిలాగా 5 ఏళ్ళు వీళ్ళ ప్రతిపక్షంలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ, తర్వాత కూటమి కట్టారు. ఆ కూటమి కట్టడం 5 ఏళ్ళ పాటు ప్రతిపక్షంలో ఉన్న వల్ల టఫ్ పోటీ వచ్చి ఆ 92 స్థానాలు అయినా వచ్చినాయి. ఇక్కడ కూడా సేమ్ 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు కూటమి కడుతున్నారు, ఇప్పుడు ఒక టఫ్ ఫైట్. కాకపోతే ఇక్కడ ఎందుకు మీరు చెప్పినట్టు ఒక ఆల్టర్నేటివ్ లేదు అంటే, అప్పుడు 152 రావడం, ఇప్పుడు మాత్రం 151 స్థానాలు ఆల్రెడీ అధికారంలో ఉండడం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. ఖచ్చితంగా ఎంతో కొంత యాంటీ ఇంకంబెన్సీ ఓటు అనేది వీళ్ళు క్యాష్ చేసుకుంటే అది థ్రెట్ అవదా జగన్మోహన్ రెడ్డి గారికి? నేను అనేది అది. అంటే లేదంటే అంత టఫ్ పోటీ దగ్గరికి వచ్చేస్తే వీళ్ళు ఇప్పుడు 88 మనం మ్యాజిక్ ఫిగర్ ఇంకా దగ్గరికి వచ్చేస్తే ఒక 1% 2% దగ్గర ఆగారు అనుకోండి, అదే ఓటమి అవుతుందా? లేదంటే 1-2% కూడా కలిపేసుకుంటారా? ఇప్పుడు ఆ రోజున రాజశేఖర రెడ్డి హయాంలో ఎక్కువ డ్యామేజ్ అయ్యింది.